పెళ్లి చేసుకున్నావు కనుక నీ పెద్దలని అటు సైడ్ పెద్దలని ఎదిరించి మీరిద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కనుక నమ్మాలి. ఆ అమ్మాయి నిన్ను నమ్మాలి, నువ్వు ఆ అమ్మాయిని నమ్మాలి. ఇక్కడ ప్రెగ్నెంట్ అయినటువంటి అమ్మాయిని అనుమానించి ఈ ప్రెగ్నెంట్ నాకు కాదు అని ఒక అపోహ పెట్టుకొని ఎలా చంపగలిగావు? ఇవాళ నీ ఒక్క సంపాదన మీద నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటావా? అసలే తెలంగాణ రాష్ట్రంలో సీఎం గారు 4 పిల్లలని అన్నాడు. గబుక్కుమని నీకో నీ పెళ్ళానికో 4 పిల్లలు కావాలనిపించింది అనుకో, ఇంటి నిండా కిష్కింద కాండ కావాలనిపించింది అనుకో, నలుగురిని ఎలా పోషిస్తావు? ఇద్దరు జాబ్కి వెళ్తేనే నలుగురిని పోషిస్తారు. ఏంటి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇచ్చినా కానీ వీళ్ళకి అన్నం పెట్టి వీళ్ళ డ్రెస్సులు వీళ్ళ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకోవాలి అంటే ఇద్దరు వెళ్తేనే కానీ పోషించుకునేటటువంటి జనరేషన్లో ఉన్నాం మనం. అటువంటి జనరేషన్లో ఉన్న నువ్వు ఇటువంటి నీచమైన ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఈ బేబీ నాకు కాదు, ఈ ప్రెగ్నెంట్ నాకు కాదనే నీచమైన ఆలోచన నీకు ఎలా వచ్చింది? నీకు ఎవరైనా నూరుకోసారా? నీకు ఎవరైనా ఎక్కేసారా? లేకపోతే అమ్మాయి నుంచి నేను విడగొడతానికి చేశారా? విడగొడతానికి చేసినా పర్వాలేదు, విడిపోయినా ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి పిల్లలు బ్రతికేవాళ్ళు. చంద్ర రేట్స్ నీకెక్కడ ఉన్నాయిరా? వాళ్ళ అమ్మ నాన్నలక నేను ఇది చంపమని ఇచ్చారా? ప్రేమించామంటే ప్రేమించావు, పెళ్లి చేసుకున్నారంటే చేసుకున్నారు, బాగానే ఉంది. చంపమని చెప్పలేదు వాళ్ళ అమ్మ నాన్న. ఒక మహిళని ఈ ముక్కలు ముక్కలుగా కోసుకొని తీసుకుగా వేసుకుంటూ వెళ్ళావంటే నీ మైండ్ ఎంత క్రూరమైంది, నీ మెంటాలిటీ ఎంత దౌర్భాగ్యమైంది, ఆలోచించే ఆలోచన ఎంత నీచంగా ఉంది అనేది ఆలోచించు. మహిళలు అసలే అమ్మాయిలు లేరని కొట్టుకుంటున్నారు రాష్ట్రంలో జనాలు. 2 రాష్ట్రాల్లో అమ్మాయిలు లేరంటున్నారు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఇటువంటి అమ్మాయిలు మీలాంటి మోసగాళ్ళని నమ్మి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ రకంగా చంపేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయము, ఆంధ్ర చూసుకున్న సీఎం గారు, తెలంగాణ సీఎం గారు చూసుకున్న పిల్లల్ని ఎక్కువ కనండి అంటున్నారు. కానీ ప్రజెంట్ యూత్ చూసుకుంటే అసలు పెళ్లి చేసుకోవడానికి కానీ వెనకడిగేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే చంపేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలు మొన్నటిదాకా అబ్బాయిలు చంపేశారు. ఇది మళ్ళీ కొత్తగా ట్రెండ్ ఏంటంటే అబ్బాయి అమ్మాయిని చంపేశాడు. ఈ చంపుకునే కాడికి పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు? వాడు సింగిల్గా బతికితే పోక శుభ్రంగా ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇద్దరి దగ్గర ఇక్కడ పేషెన్సీ లేదు. అటు పక్కన అబ్బాయి అమ్మాయిని ఏమన్నంటే అమ్మాయి దగ్గర పేషెన్సీ లేదు, అమ్మాయి అబ్బాయిని ఏమన్నంటే అబ్బాయి దగ్గర పేషెన్సీ లేదు. ఇక్కడ ఓపిక అనేది నశించిపోయి కొన్నాళ్ళ పాటు ఇద్దరు కలిపి పెళ్ళి అనే ఒక పవిత్రమైన పేరుని అడ్డం పెట్టుకొని, పెళ్ళి తాళి అంటే పవిత్రమైన అంతవరకు ఈ పేరుని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి వ్యభిచారం. ఈ వ్యభిచారానికి మారు